ఫ్రెండ్స్, ఈ వీడియోలో 8 బెస్ట్ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ గురించి తెలుసుకోబోతున్నారు. నేను చెప్పబోయే ఈ మూవీస్ మీ మతిని పోగొట్టే ట్విస్ట్, సస్పెన్స్, థ్రిల్లర్ తో నిండుగా ఉంటాయి. మీ ఖాళీ సమయంలో మంచి మూవీస్ చూడాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే లిస్టులో ఉన్న మూవీస్ ని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 8 మూవీ పేరు డ్రైవర్ జమున. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. స్టోరీలో జమున అనే ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ల నాన్న ఒక క్యాబ్ డ్రైవర్. కానీ సడన్ గా వాళ్ల నాన్న చనిపోతాడు. వాళ్ల నాన్న చనిపోయిన తర్వాత జమున కారు నడుపుతుంది. ఎందుకంటే ఇంటి ఖర్చుల కోసం డబ్బులు అవసరం. డబ్బుల కోసం తను రాత్రింబగలు కష్టపడుతుంది. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే తన కారులో 3 వ్యక్తులు వచ్చి కూర్చుంటారు. ఈ 3 కాంట్రాక్ట్ కిల్లర్స్. వీళ్లు ఎవరినో చంపడానికి వెళ్తున్నారు. పోలీసులు కూడా వీళ్లని వెతుకుతూ ఉంటారు. అనుకోకుండా జమున ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. ముందుకు వెళ్లే కొద్ది జమునతో ఏం జరిగి ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాల్సిందే. మూవీ స్టోరీ వినడానికి నార్మల్ గా ఉండవచ్చు. చూడటం స్టార్ట్ చేస్తే ఇది మిమ్మల్ని చివరి వరకు చూసేలా కట్టుపడేస్తుంది. నంబర్ 7 మూవీ పేరు హైవే. ఇది 2022లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను అమాయకమైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్లని నిర్దాక్షిణ్యంగా చంపి వాళ్ల బాడీని పబ్లిక్ ప్లేస్లో పడేస్తాడు. పోలీసులు ఈ సీరియల్ కిల్లర్ని ఎన్నో సంవత్సరాల నుండి వెతుకుతూ ఉంటారు. కాని అతను అస్సలు దొరకడు. విష్ణు అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఒక ఫోటోగ్రాఫర్. విష్ణుకి తులసి అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. సీరియల్ కిల్లర్ అదే అమ్మాయిని టార్గెట్ గా ఎంచుకుంటాడు. అయితే విష్ణు సీరియల్ కిల్లర్ నుండి ఆ అమ్మాయిని కాపాడగలడా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? పోలీసులు ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోగలరా లేదా అనేది ఈ మూవీలో చూడాలి. నంబర్ 6 మూవీ పేరు నిశ్శబ్దం. ఇది 2020లో రిలీజ్ అయిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఒక విల్లాలో 2 దంపతులు మిస్టీరియస్ స్థితిలో చనిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆంథోనీ మరియు సాక్షి అనే 2 దంపతులు అదే విల్లాలో ఉండడానికి వెళ్తారు. కానీ ఆ విల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్లతో కూడా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎంతోని కూడా అదే విల్లలో మిస్టీరియస్ రీతిలో చనిపోతాడు. ఆ తర్వాత సాక్షి ఏదో రకంగా అక్కడ నుండి బయటపడుతుంది మరియు సాక్షి పోలీసుల దగ్గరికి వెళ్తుంది. కానీ సాక్షి మూగది. తను మాట్లాడలేదు, వినలేదు. అందుకని పోలీసులే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసులు ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీని సాల్వ్ చేయగలరా? అసలు ఆంథోనీ ఎలా చనిపోయాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. నంబర్ 5 మూవీ పేరు మై నేమ్ ఇస్ శృతి. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. శృతి అనే ఒక అమ్మాయి ఒక ఏజెన్సీలో పని చేస్తూ ఉంటుంది. తను తన నార్మల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు రాత్రి తన అపార్ట్మెంట్లో ఎలాంటి సంఘటన జరుగుతుంది అంటే శృతి లైఫ్ ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. అదే సమయంలో పోలీసులు ఆ అపార్ట్మెంట్లోకి వచ్చి శృతిని అరెస్టు చేస్తారు. అసలు ఆ రోజు రాత్రి శృతి అపార్ట్మెంట్లో ఎలాంటి సంఘటన జరిగింది, ముందు శృతి లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. నంబర్ 4 మూవీ పేరు స్వప్న సుందరి. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మూవీలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ల లైఫ్ లో ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఉంటారు. కానీ ఒకరోజు లక్కీ డ్రాలో ఒక కారును గెలుచుకుంటారు. అందుకు వీళ్లు చాలా సంతోషపడతారు. కానీ వీళ్ల సంతోషం ఎక్కువ సమయం ఉండదు. ఎందుకంటే ఆ కారు చుట్టూ ఎంతోమంది వీళ్ల నుండి కారుని లాక్కోవాలని చూస్తారు. ఆ కారును దక్కించుకోవడానికి ఈ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద ప్రాబ్లంలో పడుతుంది. అసలు ఆ ప్రాబ్లం ఏమిటి? వీళ్లకు నిజంగా గెలుచుకున్న లక్కీ డ్రాలో కార్ దొరుకుతుందా? మీకు మంచి కామెడీతో పాటు సస్పెన్స్ థ్రిల్ కూడా ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. నంబర్ 3 మూవీ పేరు రన్ బేబీ రన్. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. కథ సత్య అనే ఒక అబ్బాయిది. సత్య లేట్ నైట్ కి ఎక్కడికో వెళ్తాడు. అతన్ని ఒక అమ్మాయి ఏడుస్తూ బతిమిలాడుతూ హెల్ప్ అడుగుతుంది. అప్పుడు సత్య ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్తాడు. కాని ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లడం సత్య తన లైఫ్ లో చేసిన అతిపెద్ద తప్పు. రాత్రి పడుకుని లేచి చూస్తే ఆ అమ్మాయి శవం
తన ఇంట్లో పడి ఉంటుంది. అప్పుడు సత్య అనుకోకుండా ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు సత్య ప్రాబ్లం ఇంకా ఎక్కువవుతుంది. సత్య ఆ మర్డర్ని దాపెట్టడానికి ఏం చేస్తాడు? అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది? తను చనిపోయిందా లేదా ఎవరైనా చంపారా అనేది ఈ మూవీలోనే చూడాలి. నెంబర్ 2 మూవీ పేరు బుట్టబొమ్మ. ఇది 2023లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. కథ సత్య అనే ఒక అందమైన అమ్మాయిది. తను ఒక ఊరిలో ఉంటుంది. సిటీ నుండి ఊరిలో ఉండడానికి ఒక అబ్బాయి వస్తాడు. అంతలో సత్య మరియు ఆ అబ్బాయితో మంచి స్నేహం కుదురుతుంది. మెల్లమెల్లగా స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. అందుకని సత్య తనతో కలిసి సిటీలో ఉండాలని నిర్ణయించుకుంటుంది మరియు సిటీకి వెళ్లిపోతుంది. కానీ సిటీకి వెళ్లిన తర్వాత తనకు అసలు నిజాలు తెలుస్తాయి. అక్కడికి వెళ్లిన తర్వాత సత్య చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఏమై ఉంటుంది? సత్య సిటీకి వెళ్లిన తర్వాత తనతో ఏం జరిగింది అనేది ఈ మూవీలోనే చూడాలి. నంబర్ 1 మూవీ పేరు హత్య. ఇది 2025లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ. ఒక పొలిటిషియన్ ఉంటాడు. తన బంగ్లాలోనే తన హత్య జరుగుతుంది. ఈ మర్డర్ కేస్ని సాల్వ్ చేయడానికి సుధా అనే ఒక పోలీస్ ఆఫీసర్కి ఈ కేస్ని ఇస్తారు. ఈ కేస్ని తను ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ ఎలాంటి రహస్యాలు బయటపడతాయి అంటే వాటి వల్ల ఈ కేస్ ఇంకా లోతుకు వెళుతుంది. సుధా ఈ కేస్ని ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడిని పట్టుకోగలదా? ఈ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.